హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి ఇకపై నుంచి మన ఛానల్లో రోడ్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. లైక్ రోడ్ బ్లాగ్స్ లాగా వైజాగ్ తాలూకా డెవలప్మెంట్ కానీ లేకపోతే రోడ్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ 2025 కల్లా ఎలాగ ఉన్నాయి అన్నది మీకు డెవలప్మెంట్ అన్నీ కూడా నేను ఒక సిరీస్ అండ్ పోడ్కాస్ట్ లాగా అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. సో అవి కూడా చూస్తూ ఉండండి. అందులో భాగంగానే ఈరోజు వచ్చేసి మనం వైజాగ్ వన్ ఆఫ్ ద ఫేమస్ జంక్షన్ అయిన సత్యం జంక్షన్ మీకు తెలిసే ఉంటుంది. సో ఆ జంక్షన్ ఈరోజు మనం కవర్ చేస్తున్నాం. సో ఆ జంక్షన్ నుంచి ఏ రూట్స్ ఎటువైపు వెళ్తాయి, ఏ రూట్ ఎటువైపు వెళ్తుంది అన్నది ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను. తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, కొత్తగా వైజాగ్ వచ్చిన వాళ్ళకి లేకపోతే వైజాగ్లో ఏమైనా చేంజెస్ కానీ డెవలప్మెంట్ అవుతుంది కదా. సో ఇలాంటివన్నీ కూడా మీకు తెలియాలన్నదే ఈ యొక్క వీడియో ఉద్దేశం. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో వైజాగ్ సంబంధించిన చాలా వీడియోస్ అండ్ టూరిజం స్పాట్స్ అన్నీ కూడా మన ఛానల్లో నేను ఎప్పటి నుంచి అప్లోడ్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీకు నచ్చిన వీడియో చూడొచ్చు, లేదంటే ఛానల్లో కూడా వెళ్ళి చూడొచ్చు. ఇంకా మీరు వీడియో చూసి లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి. సో ఇప్పుడు మనం గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మనం ఉన్న స్పాట్ వచ్చేసి మద్దిలపాలెం నుంచి సత్యం జంక్షన్కి వెళ్ళే రూట్ అనమాట. మీకు ఇది ఐడియా ఉండి ఉంటుంది చాలామందికి. మద్దిలపాలెం అన్నది కూడా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ జంక్షన్ వైజాగ్కి. వైజాగ్లోని ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఈ లైన్ క్రాస్ చేసి వెళ్ళాలి ఫ్రెండ్స్, ఈ సత్యం జంక్షన్ మద్దిలపాలెం అన్నది. ఇప్పుడు మనం అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చానమాట, మెయిన్ సత్యం జంక్షన్ స్పాట్కి వచ్చేసాం. ఇక్కడ మనకి సత్యం జంక్షన్ బస్ స్టాప్ ఉంటుంది. ఈ బస్ స్టాప్ వచ్చేసి చాలా పెద్దది ఫ్రెండ్స్. ఈ బస్ స్టాప్ పక్కనే మనకి సత్యం కంప్యూటర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఒకప్పుడు సత్యం కంప్యూటర్స్, ఇప్పుడు వచ్చేసి అది మనకి టెక్ మహేంద్ర కింద మారింది. ఎప్పటి నుంచో టెక్ మహేంద్ర అందులో ఆపరేషన్స్ చేస్తుంది. సత్యం జంక్షన్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు తీసేశారు. బట్ ఆ నేమ్ అయితే మాత్రం అలాగే కంటిన్యూ అయిపోతుంది. సో ఈ స్పాట్ ఎందుకు అంత పెద్ద ఫేమస్ అంటే మనకి మెయిన్ ఆ సత్యం కంప్యూటర్ ఒక బిల్డింగ్ ఉంటుంది కదా, అదిని అండ్ చుట్టూ ఫాస్ట్గా పెరుగుతున్న డెవలప్మెంట్కి ఈ యొక్క స్పాట్ బాగా ఫేమస్ అయింది ఫ్రెండ్స్. ఇది చూస్తుంటే మనకి ఇంచుమించు ఒక హైదరాబాద్ రేంజ్ రోడ్స్ లాగా ఉంటాయి, అంత పెద్ద రోడ్స్ ఉంటాయి ఇక్కడ. చుట్టూ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న బస్ స్టాప్స్ ఎప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటాయి. అండ్ ట్రాఫిక్ అనేది చాలా హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ యాక్సిడెంట్ పోన్ ఏరియా ఇది, టూ మచ్ యాక్సిడెంట్స్ అవుతాయి. ఇయర్లీ నా కళ్ళతో నేను చూస్తాను. ఇక్కడికి మా ఇల్లు చాలా దగ్గర కాబట్టి చాలా యాక్సిడెంట్స్ ఇక్కడ అవుతూ ఉంటాయి. ఈ రూట్స్ వచ్చేసి మనకి డైలీగా మనకి స్కూల్ పిల్లలు కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే శాలరీడ్ ఎంప్లాయీస్ కానీ ఇవన్నీ కూడా ఇది ఒక మెయిన్ రోడ్ కదా, ఇంకో నేషనల్ హైవే అనమాట. లైక్ డైలీ ప్యాసింజర్స్ కూడా ఈ రోడ్లోని ఎక్కువ వాడతారు. ఇంకా చుట్టుపక్కల చూసుకుంటే డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది. సత్యం జంక్షన్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద ప్రైమ్ అపార్ట్మెంట్స్ అని ఒక పెద్ద స్కై స్కేపర్స్ వస్తున్నాయి, చాలా పెద్ద అపార్ట్మెంట్స్ అవి. మనకి అదే రోడ్కి అవతల వైపుకి వస్తే లైక్ ఇప్పుడు వెళ్తున్న రోడ్ ఉంది కదా, ఈ రోడ్ ఇలాగా మనకి మద్దిలపాలెంకి వెళ్ళిపోద్ది. మద్దిలపాలెం, సిఎంఆర్ సెంట్రల్, ఎంవిపి, ఇసుక తోట, ఇవన్నీ కూడా మీకు నేను ఫ్యూచర్లో చూపిస్తాను ఇన్ డీటెయిల్గా. బట్ జంక్షన్ టు జంక్షన్ ఎలా కనెక్షన్ అయ్యింది అన్నది మీకు ఇన్ డీటెయిల్గా ఎవ్రీ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నది ఈనాడు నుంచి సత్యం జంక్షన్కి వచ్చే వెహికల్స్ సిగ్నల్ పడింది. సో ఆ సిగ్నల్స్ చూసారుగా ఎంత టూ మచ్ ట్రాఫిక్ ఉంటుందో. ఈ వీడియో తీసిన టైం వచ్చేసి మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఎలాగ ఉంటుంది, మధ్యాహ్నం కూడా ఎలాగ ఉంటుంది, అండ్ నైట్ కూడా ఎలాగ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ రోడ్ అనేది అస్సలు ఖాళీ ఉండదు. ఎక్కువ చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ ఉన్నాయి కదా, టెక్ మహేంద్ర అండ్ పల్సర్స్, విప్రో, వాటి వల్ల కూడా జనాలు ఎక్కువ మనకి రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ కానీ పెద్ద పెద్ద స్కూల్స్ అన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నాయి ఫ్రెండ్స్. స్కూల్ బస్సెస్ ఇవన్నీ కూడా ఈ యొక్క మెయిన్ జంక్షన్ దాటే వెళ్ళాలి. రీసెంట్గా ఇక్కడ వచ్చేసి మనకి ఏం జరిగిందంటే కొంచెం డెవలప్మెంట్ బాగా జరిగింది. లాస్ట్ 6 months నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి కొంచెం రోడ్ అన్నది ఎక్స్టెండ్ చేశారు. ఈనాడు సీతందార్ వెళ్ళే దారిలోని ఇక్కడ ఈ సత్యం జంక్షన్కి స్టార్టింగ్లోనే కొంచెం రోడ్ అనేది మనకి రోడ్ వైండింగ్ అంటారు కదా, చాలా బిల్డింగ్స్ని లేపేశారు. సో ఇక్కడ నుంచి ఈ యొక్క నేషనల్ హైవే నుంచి మనం చెన్నై వెళ్ళొచ్చు, విజయవాడ వెళ్ళొచ్చు, అన్నవరం కూడా వెళ్ళొచ్చు. అన్నీ కూడా 845, 367, 120 కిలోమీటర్స్ అన్నది ఒక్కొక్కటి. ఇంకా సత్యం జంక్షన్కి పక్కనే ఉన్న డెవలప్మెంట్ చూసుకుంటే రీసెంట్గా ఇవన్నీ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి రోడ్ వైండింగ్లో కొట్టేశారనమాట. ఫ్రంట్ కొట్టేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు నీట్గా.
చూసారు కదా, ఇంకా చెత్త అంతా కూడా అక్కడే ఉంది. నీట్గా చేసి కిందంతా కూడా మనకి షాపింగ్ కాంప్లెక్స్ కింద అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఆ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టిన తర్వాత టూ మచ్ షాప్స్ వచ్చేసాయి, చాలా షాపులు వచ్చేసాయి. ఇది ఒక జంక్షన్ లాగా అయిపోయింది. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే క్లోతింగ్ షాప్స్ వచ్చేసాయి, మనకి ఫోటో స్టూడియోస్ వచ్చేసాయి, మొబైల్ నెట్వర్క్ షాప్స్ వచ్చేసాయి, ఇంకా శాండిల్ షాప్స్ వచ్చి ఇంకా లేని షాప్ అంటూ లేదు. అన్నీ కూడా మనకి ఈ చుట్టుపక్కల వచ్చేసాయి. పక్కనే జంక్షన్ అండ్ బస్ స్టాప్, ఎదురుగా కంపెనీస్. ఇది ఒక వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్పాట్, ఒక మెట్రోపాలిటన్ సిటీకి తగ్గ స్పాట్ ఫ్రెండ్స్. అందుకే సత్యం జంక్షన్ అన్నది అంత ఫేమస్. ప్రతి మూవీస్లో మనం చూడొచ్చు. ఈ రీసెంట్ మూవీస్లో చూపించట్లేదు కానీ డైరెక్ట్గా బీచ్ చూపిస్తున్నారు. కానీ మనకి 2000 అలాంటి మూవీస్లో వైజాగ్ అనగానే ఫస్ట్ సత్యం జంక్షన్ బిల్డింగ్ వేస్తారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒకసారి ట్రాఫిక్ చూడండి, ఎప్పుడు కూడా రెడ్ లైట్ వెలిగే ఉంటుంది. లైక్ 20 seconds ఉంటుంది ఫ్రెండ్స్ అంతే. అంతకుమించి ఎక్కువసేపు మనకి గ్రీన్ ఉండదు, వెంటనే మళ్ళీ రెడ్ పడిపోతుంది. అండ్ మనకి సత్యం జంక్షన్ ఇవతల వైపు వస్తే, కంపెనీ సైడ్ వైపు వస్తే మనం సిటీ సెంట్రల్ పార్క్ వెళ్ళొచ్చు, గురుద్వారా వెళ్ళొచ్చు. ఇంకా నేను చెప్పినట్టు అది నేషనల్ హైవే కాదు, ఇంకా హైవేకి కట్టింగ్ అంటూ ఉంటుంది, ఇంకా అలాగా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది ఆ హైవే. సో మదిలిపల్లి నుంచి వచ్చే జంక్షన్ వెహికల్స్ అన్నీ కూడా ఈ జంక్షన్లో ఇలా బ్లాక్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం కంపెనీస్ చూసుకుంటే సత్యం జంక్షన్లో మనకి పక్కనే మనకి దగ్గర 3 కంపెనీస్ ఉంటాయి, ఫేమస్ కంపెనీస్. ఒకప్పుడు విప్రో, ఇది వచ్చేసి విప్రో బిల్డింగ్, చాలా ఫేమస్ అయిన బిల్డింగ్. ప్రజెంట్ ఇప్పుడు విప్రో ఆపరేషన్స్లో ఉందో లేదో తెలియదు. కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. అండ్ ఇది వచ్చేసి నా పక్కన ఉన్నది టెక్ మహేంద్ర ఇందులో ఆపరేషన్స్ చేస్తుంది ప్రజెంట్. అదే ఆలిస్ సత్యం జంక్షన్ కానీ కూడా అంటారు మనం. టెక్ మహేంద్రలోని రీసెంట్గా కొత్త బిల్డింగ్ కూడా కట్టారు, లోపల ఉంటుంది. అది కూడా నేను వీలైతే షూట్ చేస్తాను. ఇది వచ్చేసి టెక్ మహేంద్ర ఫ్రంట్ గేట్. ఇందులో నుంచి ఎంప్లాయీస్ అందరినీ కూడా ఇందులో నుంచి అలౌ చేస్తారు. దీని పక్కనే గేట్ B ఒకటి ఉంటుంది, అందులో నుంచి కూడా ఎంప్లాయీస్ని లోపలికి అలౌ చేస్తారు. ఇందులో వచ్చేసి మనకి మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ లైక్ 12th నుంచి కూడా తీసుకుంటారు ఇందులోకి. అన్నీ కూడా BPO ప్రాసెసెస్ ఉంటాయి ఈ కంపెనీస్లో. వైజాగ్లో IT అన్నదంటే ఇంకా రుషికొండ సైడ్ ఏమో ఉండొచ్చు, కానీ ఈ రెండిట్లో మాత్రం కొంచెం తక్కువే. ఇది వచ్చేసి పల్సస్ అండ్ విప్రో కంపెనీ. ఈ బిల్డింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. డెవలప్మెంట్ ఏదైనా కొంచెం కనబడాలంటే ఈ యొక్క సత్యం జంక్షన్లోనే బాగుంటుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి సత్యం జంక్షన్లోనే ఆ టెక్ మహేంద్రకి ఎదుర్కొన్న బస్ స్టాప్ అనమాట. ఇది ఎక్కువ మంది యూజ్ చేయరు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ కన్వీనియంట్ ఉండదు. ఇక్కడ చాలామంది ఇక్కడ యూజ్ చేయరు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో అయితే ఈ వీడియో అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన వీడియోస్ని ఇంకా ఏమైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఫిషింగ్ హార్బర్ వీడియోస్ ఉంటాయి. అండ్ రీసెంట్ వైజాగ్ బ్లాగ్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవ్రీడే కూడా వెదర్ అప్డేట్స్ అన్నవి మనకు షార్ట్స్లో వస్తూ ఉంటాయి మన ఛానల్లో. మీకు నచ్చితే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.